స్తోత్రం రాగం హలో అండి, ఇక్కడికి వచ్చిన పెద్దలకి పాత్రికేయ మిత్రులు అందరికీ నమస్కారం అండి. ఇప్పటికీ చాలా మంది చెప్పారు మా ఉత్సవం గురించి. ఇది మా డైరెక్టర్ గారు మెయిన్ ఉద్దేశం ఏంటంటే నాటకాన్ని కూడా బతికించుకోవాలి. డైరెక్షను, కెమెరామెన్, కెమెరా డిపార్ట్మెంట్ ఇవన్నీ నాకు తెలియదండి. బట్ నటులుగా మట్టికి స్కూల్లో మనం ఫస్ట్ టైం స్టేజ్ మీద నటించినప్పుడు మనకుండే అనుభూతి, ఎనర్జీ, టప్పట్లు కొట్టి చాలా బాగా చేసావు అనేది స్కిట్ కానీ, ఏకపాత్రాభినయం కానీ, డ్రామా కానీ ఫస్ట్ బీజం నటుడికి అక్కడ పడుతుంది. తర్వాత అతని డ్రీమ్ ఒక మంచి యాక్టర్ అవ్వాలి, ఎంతో పేరు తెచ్చుకోవాలి అని బయలుదేరతారు. దానిలో ఎన్నో కష్టాలు పడి చాలా తక్కువ మంది టాలెంట్, కష్టంతో పాటు అదృష్టం వాళ్ళని వరించి గొప్ప స్థాయికి వెళ్తారు. అది సినిమా ఇండస్ట్రీ అవని, నాటకాలు అవని, ఎనీవేర్ మొత్తం ప్రపంచంలో ఈ సినిమా కన్నా ముందు ఏది మనకి ఎక్కువ ఇన్స్పైర్ చేస్తుంది అంటే నాటకం. వరల్డ్ మొత్తంలో అండి, అది మైమ్ అవని, స్టేజ్ ప్లే అవని, ఎనీథింగ్, నాటకం. చాలా గొప్ప గొప్ప నటులు మన తెలుగు ఇండస్ట్రీకి నాటకం నుంచి వచ్చారు. నాటకంలో ప్రదర్శనలు ఇచ్చి అక్కడ చాలా మంచి పేరు తెచ్చుకుని తర్వాత సినిమా ఇండస్ట్రీకి వచ్చారు. డెఫినెట్గా నాటకం కన్నా సినిమాలో కొంత డబ్బు ఎక్కువ ఉంటుంది, కానీ సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ మంది అండి. ఇండస్ట్రీలో కూడా సక్సెస్ అయ్యేవాళ్ళు చాలా తక్కువ. ఒక 100కి ఒక 10% అనుకోవచ్చు సక్సెస్ అయితే. సో నాటకం అనేది మర్చిపోతున్నాం, దాన్ని ఎంకరేజ్ చేయటం మానేస్తున్నాం. దాన్నే నమ్ముకుని, అంటే వాళ్ళు సినిమా ఇండస్ట్రీ వైపు రాలేక, సురభి దే నెవర్ డ్రీమ్ అండి. సురభి నాటకము వాళ్ళని చూశాను, వాళ్ళకి చేతులెత్తి దండం పెట్టినా సరిపోదు. ఎందుకంటే ఒక సాక్రిఫైస్ లాగా, అంత సాక్రిఫైస్ సినిమాలో కూడా ఉండదేమో అండి. వాళ్ళు తరతరాలుగా అదే వృత్తిని ఎన్నుకుని ఎంతమంది ప్రేక్షకులు ఉన్నా లేకపోయినా వాళ్ళు ఆడుతూనే ఉంటారు. అది హ్యాట్స్ ఆఫ్ టు సురభి నాటకంపు సంబంధించిన కుటుంబీకులందరికీ నాటకం కూడా అంతేనండి. చాలా తక్కువ మందికి చాలా ప్యాషనేట్గా ఇప్పటికీ ఉన్నారండి. నాకు తెలిసి ఎంఎస్ చౌదరి ఇండస్ట్రీలో చాలా మంది ఉన్నారండి ఇప్పటికీ. సినిమా కన్నా నాటకం కమిట్ అయ్యాము, ఈ రోజు నాటక ప్రదర్శన ఉంది అంటే సినిమాను కూడా వదిలేసుకుంటారు. అంటే సినిమా ఎప్పుడు వస్తుందో తెలియదండి, సినిమా డేట్స్ కూడా మారిపోతుంటాయి సిచ్యువేషన్ బట్టి. బట్ నాటకానికి వాళ్ళు ఇచ్చిన ప్రయారిటీ. కొంతమంది యాక్టర్స్ సినిమా ఉందంటే నాటకం వద్దులే అని కూడా సినిమాకే ప్రయారిటీ ఇస్తారు. కానీ కొంతమంది నాటకానికే వాళ్ళు చాలా గొప్పోళ్ళండి. ఎందుకంటే అమ్మను మర్చిపోకపోవటం. నాటకం అమ్మ లాంటిదండి. అది ఇంతకు ముందు కూడా చెప్పారు, చాలా మంది చెప్పారు. మనకి చిన్నప్పుడు స్టేజ్ మీద మనం యాక్ట్ చేస్తే దాన్ని ఎంజాయ్ చేస్తూ ప్రేక్షకులు టప్పట్లు కొడితే మనకి ఎంకరేజ్మెంట్ ఫీల్ అవుతూ ఒక నటుడు, ఇంకా పెద్ద పెద్ద డైరెక్టర్స్ అందరూ బయలుదేరతారు. అంటే ఆ బుడిబుడి నడకలు నేర్పింది నాటకమే. సో అది అమ్మ. సో అందరూ నాటకాన్ని అమ్మగానే భావించాలి. ఆ అమ్మకి ఎప్పుడూ రుణపడి ఉండాలి. ఆ అమ్మని ఎప్పుడూ మర్చిపోకూడదు అనే ఉద్దేశం మా డైరెక్టర్ గారికి చాలా గట్టిగా ఉంది. ఆయనలోనూ ఒక చిన్నపిల్లోడి మనస్తత్వం ఉంది. చాలా ప్యూర్గా ఉంటాడు ఆయన. ఎంత అప్ అండ్ డౌన్ ఉన్నా, ఎన్ని డిస్టర్బెన్సెస్ ఉన్నా చాలా ప్రేమగా మాట్లాడతాడు, చాలా ప్రేమను పంచుతాడు. అలాంటి డైరెక్టర్ ఫస్ట్ టైం డైరెక్ట్ చేశాడు. మీ అందరి ఎంకరేజ్మెంట్ కావాలి. దానికి మా పాటేల్ గారు చాలా బిగ్ సపోర్ట్. అంటే చెప్పటం వేరండి, ఇప్పుడు మేము కూడా దీన్ని ఎంకరేజ్ చేయండి అనడం వేరు, తీయటం వేరు, చేయటం వేరు. అది
ప్రొడ్యూసర్ గారు డబ్బు పెడితేనే జరుగుద్ది. దానికి హీరో గారు ఫస్ట్ సినిమా ఆయన ఈ బ్యాక్ డ్రాప్ లో ఆయన ఈ సబ్జెక్ట్ ని ఓకే చేసుకుని అతని టాలెంట్ ని షోకేస్ చేయడానికి నాటకం అనే బ్యాక్ డ్రాప్ లో ఉత్సవం అనే సినిమా తీయటం, చాలా అప్ అండ్ డౌన్స్, చాలా బిగ్ ఆర్టిస్టులు అండి. వాళ్ళ కాంబినేషన్స్, ఒక్కొక్కసారి షెడ్యూల్ మిస్ అయితే మళ్ళా వాళ్ళ డేట్ దొరకటం చాలా కష్టం. అంత స్ట్రగుల్లో కూడా దే మేడ్, అంటే యు నేమ్ ఇట్, ఈ టైంలో ది బెస్ట్ ఆర్టిస్టులు అందరూ ఉన్నారండి. అందరూ చాలా పెద్ద పెద్ద ఆర్టిస్టులు అందరూ ఉన్నారు. వాళ్ళందరినీ పెట్టి ఉత్సవం తీసి మీ అందరి ముందుకి వాళ్ళ ప్రోడక్ట్ ని ముందు పెట్టారు. ఇంకా మీరే వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకి బెస్ట్ విషెస్ ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ గిరిధర్. థ్యాంక్ యూ సో మచ్ అండి. థ్యాంక్ యూ.